రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ. అందువల్ల నీకంత గొప్ప బ్రాడ్ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ కానీ మీరు కనుక పోయి అయ్యా నా రాష్ట్రంలో ఇట్లా తీవ్రమైన పరిస్థితి ఉన్నది, నీళ్ళు కనుక ఎత్తిపోసుకోకపోతే నాకు రేపు ఎన్టీపీసీ కరెంటు బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, రేపు సింగరేణి ఎలక్ట్రిసిటీ జనరేషన్ బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, నా హైదరాబాద్ 140 కోట్ల జనానికి నీళ్లు లేకుండా తాగే నీళ్ళు లేకుండా ఉండే ఆస్కారం ఉంది, ఇలా 6 జిల్లాల ప్రధానికానికి తాగే నీళ్లు ఉండే ఆస్కారం లేకుండా అయిపోతుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే దాని నుంచి వాళ్ళు ఏమైనా ఒక రెమెడీ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలే. ఇవాళ పోయినావు, నేను చూసిన ఇవాళ నేను చెప్పినామన్నా దేవాదుల అక్కడ డ్యామ్ లేదు, అక్కడ బరాజు కూడా లేదు, కానీ ఒక కాలువ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి మోటార్లు అక్కడ వేస్తే ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. దాదాపు 2500-2600 క్యూసెక్ల కెపాసిటీ వాళ్ళ 7 మోటార్లు అక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికీ కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం ఇంటికి తీసుకొచ్చి లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టిలన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైల్లో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ 100 మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఇవాళ మీరు ఇలా పోయింది ఎక్కడికి దేవాలయంలో పోయిండు. మీరు దేవాలయంలో పోయిన వాళ్ళు పోండి, లక్ష్మీబాయి దగ్గరికి పోయినండి, అన్నారం సుందర్ దగ్గరికి పోయినా ఎన్ని నీళ్ళు స్టాక్ ఉన్నాయో మనకు శ్రీపాద ఎల్లంపల్లిలో వెంటనే మీరు ఇలా ఎన్డీఎస్ దగ్గర పోయినట్టుగా తెలుస్తా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ని కన్సల్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి, దానికి తక్షణ రెమెడీ ఏందో చేయాలి. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేయాలి, ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క పంటలు కాపాడాలి. దానికంటే ముందు తాగే నీళ్లు, దానికంటే ముందు ఇవాళ జనరేషన్ స్టేషన్లకు నీళ్లు అందించేటువంటి గ్యారంటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఇవాళ ఇంజనీర్ల మీద చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వాపస్ తీసుకోవడమే కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజానికానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు తక్షణమే మీరు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా మీద గౌరవం ఉందా లేదా నిర్ణయించేది ఆయన కాదు. నా పట్ల ఏ గౌరవం ఉన్నానో తెలంగాణ ప్రజలకు ఉంటుంది. నేను 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా వాళ్ళ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డ నేను. మేము శవాలు మోసుకపోయినప్పుడు కూడా, తెలంగాణ ఉద్యమంలో అంత ఎమోషన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కూడా మా భాష ఇట్లా లేదు. మా సంస్కారం, మాకు సభ్యత మాకు తెలుసు. అందుకనే గాయపరచడం తేలిక. ఆయన మాటలు గాయాలు ఎంత బలంగా వేస్తున్నాయో, ఇలా మాటలు ఎంత గాయపరుస్తాయో అవి రేపు ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో మేము తెలిసిన కాబట్టి సంస్కారహీనంగా ప్రవర్తించద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మా పట్ల తెలంగాణ సమాజంలో మా పట్ల ఏ భావన ఉన్నానో ఆ భావన ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళే అంటారు, బిడ్డ తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడగలిగే బిడ్డ నువ్వు ఉన్నావు బిడ్డ అని చెప్పి మాకు ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం కావాలి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి తులనాత్మకమైన కానీ పొగడ్తల కూడిన కానీ ఆయన స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు, చాలా అమూల్యమైన సమాచారాన్ని ఇచ్చిండ్రు. నిజానికి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం పైన తెలంగాణ సమాజం కూడా సేమ్ స్పందన ఇట్లే మాట్లాడుతున్నారు బయట. నెక్స్ట్ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా భరోసా రాబోతుంది అని చెప్పి
ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక రకాల